హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డౌట్స్ క్లారిఫైడ్. సో ఇవాళ వీడియో ఏంటంటే మన బయాలజీ లెసన్ 1 న్యూట్రిషన్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవైతే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చాయో, అంటే ప్రీవియస్ 5 years క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఇవి లెసన్ 1 క్వశ్చన్స్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారు, డైరెక్ట్గా అడుగుతారా, ఇండైరెక్ట్గా అడుగుతారా, ఇంకా క్వశ్చన్స్ ఎలా డిఫరెంట్గా అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకో నోట్ ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్స్కి ఇవే క్వశ్చన్స్ చదవాలని కాదు, అన్ని క్వశ్చన్స్ చదవాలి. మొత్తం లెసన్ టెక్స్ట్ బుక్తో పర్ఫెక్ట్ ఉండాలి, టెక్స్ట్ బుక్ పార్ట్ నుంచి. సో ఇవేంటంటే ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటు మిగతావి కూడా ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ. అప్పుడే మనము 10/10 స్కోర్ చేయగలుగుతాం. సో ఎండ్ దాకా చూడండి. ఫస్ట్, మెన్షన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఎక్స్ప్లెయిన్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా. అంటే ఇప్పుడు మనకి 2 types ఆఫ్ న్యూట్రిషన్ ఉన్నాయి. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉంది, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉంది. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే దాని గురించి రాయాలి. అది ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటుంది బై యూజింగ్ CO2 H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అని ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నెక్స్ట్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే అవి వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అవుతుంది, అంటే ఈ ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ అనేది తీసుకుంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే మనము, అండ్ ఆల్ ద యానిమల్స్. ఇక్కడ 3 types ఆఫ్ న్యూట్రిషన్ ఉంటాయి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్లో: హోలోజాయిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సో హోలోజాయిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్స్ అమీబా ఇంకా హ్యూమన్ బీయింగ్స్. పారాసైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ లైస్, లీచ్, టేప్ వామ్. ఇంకా సాప్రోఫైటిక్కి ఎగ్జాంపుల్ ఫంగై. సో నెక్స్ట్, న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా చూద్దాము. ఇట్ ఈస్ ఏ జీనస్ ఆఫ్ డాడర్ ప్లాంట్. ఇట్ టేక్స్ న్యూట్రియంట్స్ బై పారాసైటిక్ మోడ్. అంటే పారాసైటిక్ న్యూట్రిషన్ డెఫినేషన్ ఏంటి? వితౌట్ కిల్లింగ్, అంటే అదర్స్ని కిల్ చేయకుండా దాని నుంచి న్యూట్రియంట్స్ తీసుకునేవే పారాసైటిక్ న్యూట్రిషన్ అని అంటాము. సో ఇట్ హ్యాస్ రూట్ లైక్ స్ట్రక్చర్, హాస్టోరియా ఏంటంటే దీనికి డైజెస్టివ్ సిస్టమ్ టైప్లో అనమాట. వాటర్ ఈజ్ డ్రాన్ త్రూ హాస్టోరియా ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్స్ xylem అండ్ న్యూట్రియంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఇట్స్ ఫ్లోయమ్. అయితే ఈ హాస్టోరియా అనే సపరేట్ పార్ట్ ద్వారా అది ఫుడ్ అనేది డైజెస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం అడిగారంటే రైట్ 2 slogans ఫర్ క్యాంపెయిన్ ఆన్ మాల్ న్యూట్రిషన్. ఇలా జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మాల్ న్యూట్రిషన్ గురించి స్లోగన్స్ రాయండి, నేచర్ గురించి స్లోగన్స్ రాయండి, కరోనా గురించి స్లోగన్స్ రాయండి, ఇలా అడుగుతారు. సో మనం కొన్ని టాపిక్స్ మీద స్లోగన్స్ మాత్రం రెడీ చేసుకుని ఉండాలి ముందే, దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇక్కడ మాల్ న్యూట్రిషన్కి స్లోగన్స్ అంటే ఏమేమి ఇచ్చారంటే గుడ్ న్యూట్రిషన్ ఈజ్ అవర్ మిషన్, ఈట్ వైస్ లివ్ స్ట్రాంగ్. సో ఇది వాటి స్లోగన్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ ప్రికాషన్స్ టు ప్రూవ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఎక్స్పెరిమెంట్. అంటే ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ని మనం ఇందులో రాయాలి. సో ఈ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్కి మనకు 2 diagrams ఉంటాయి. ఒకటి బీకర్ డయాగ్రామ్, బున్సన్ బర్నర్, ఇవన్నీ కలిపి ఒక డయాగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ అయోడిన్ సొల్యూషన్ ఒక పెట్రీ డిష్లో టెస్టింగ్ ద లీఫ్, అది కూడా ఉంటుంది. సో అవి రెండు మీరు పక్కా గీయాల్సిందే ల్యాబ్ యాక్టివిటీగా అని అడిగితే. సో ప్రొసీజర్, ఫస్ట్ మనం ఎయిమ్, తర్వాత మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, దాని తర్వాత ప్రొసీజర్, దాని తర్వాత అబ్జర్వేషన్, దాని తర్వాత కన్క్లూషన్. మనకు కావాలంటే ప్రికాషన్స్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీడ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ టేబుల్ ఇస్తారు, టేబుల్ ఇచ్చేసి దాన్ని అనలైజ్ చేయాలి, లేకపోతే కింద ఇచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ నేమ్ ద యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్.
ఈ అబౌవ్ టేబుల్లో యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం దానికి ఆన్సర్స్ కంపల్సరీ రాయాలి. ఇంకా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇందులో ఏంటి, అవి ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు ఆ టేబుల్ ఇచ్చేసి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్ 1 మార్క్ ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ టు ప్రూవ్ దాట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్. సో ఇదే ల్యాబ్ యాక్టివిటీ అంటే టు ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇది మనం టెక్స్ట్ బుక్లో నుంచి ఎయిమ్ ఏంటంటే టు ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెససరీ. బట్ ఇక్కడ క్వశ్చన్ అనేది రివర్స్ అడిగాడు, కొంచెం డిఫరెంట్గా అడిగారు. సో ఇది మనం నేర్చుకోవాలి. ఎలా అడిగినా క్వశ్చన్స్ ఎలా అడిగినా రాసేటట్టు ఉండాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనం డయాగ్రామ్ కంపల్సరీగా గీయాలి. ఒక పాట్ తీసుకొని దానికి ఒక వైడ్ మౌత్డ్ బాటిల్ పెట్టి స్ప్లిట్ కార్క్ అట్లా పెట్టేసి అందులో KOH సొల్యూషన్ వేయాలి. సో లీఫ్ దాని తర్వాత ఎలా అవుతుంది, ఒకవైపు నో స్టార్చ్, ఇంకోవైపు స్టార్చ్ ఫామ్ అవుతుంది. కానీ అది ఏ కలర్లో ఉంటుంది, బ్లూ బ్లాక్. ఆ కలర్ కూడా అక్కడ కలర్స్ వేయద్దు కానీ మనం దాన్ని పక్కా లేబుల్ చేయాలి. లేబులింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ దట్. సో ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్, కన్క్లూజన్, ఇంకా మనం కావాలంటే ప్రికాషన్స్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ కన్క్లూజన్, హెన్స్ వీ క్యాన్ సే దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్. మనం డయాగ్రామ్ కూడా ఎప్పుడు గీయాలంటే ప్రొసీజర్ అయిన తర్వాత. సో లాస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటి, 6th పాయింట్, ఆఫ్టర్ 3 to 4 hours టెస్ట్ దిస్ లీఫ్ ఫర్ ద స్టార్చ్. సో ఇక్కడైనా డయాగ్రామ్ గీయచ్చు, లేకపోతే అబ్జర్వేషన్ దగ్గరైనా డయాగ్రామ్ గీయచ్చు. నెక్స్ట్ వచ్చేసి, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ ద ఒబేసిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. దాని ఎఫెక్ట్స్ ఏంటి. అయితే మీ టీచర్కి మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటారు, ఒక ఒబేసిటీ ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ గురించి అని క్వశ్చన్స్ అడిగారు. సో ఇది ఒక జనరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మన టెక్స్ట్ బుక్లో ఉండదు ఈ క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో దీని ఆన్సర్ ఉండదు, బట్ మనం సొంత వేలో ఆలోచించాలి. సో దిస్ ఈజ్ అ CCE ప్యాటర్న్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్, 2 మార్క్స్ ఉంటే 4 క్వశ్చన్స్ రాయాలి, 4 మార్క్స్ ఉంటే 8 క్వశ్చన్స్ అలా రాయచ్చు. సో వై వీ గెట్ ఒబేసిటీ, వాట్ ఆర్ ఇట్స్ ఎఫెక్ట్స్, వై ఒబేస్ చిల్డ్రన్ ఎఫెక్టెడ్ బై డయాబెటీస్, హౌ టు అవాయిడ్ దిస్ ఒబేసిటీ. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, which type of food we should take to control the diabetes for obese children, ఇలా కూడా అడగచ్చు. సో మన నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఎక్స్ప్లెయిన్ ద డెఫిషియన్సీ డిసీజెస్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ద సిమ్టమ్స్. అంటే మనకి ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, A, D, E ఇంకా K. సో వీటి గురించి రాసి దాని సిమ్టమ్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ గురించి రాయాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో నుంచి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి, ఇవంతా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ టేబుల్ పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ల్యాబ్ యాక్టివిటీ. ఆల్మోస్ట్ ఫస్ట్ లెసన్లో ఏవేవైతే ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి అనుకుంటాను. Write the procedure, precautions and observations in the lab activity. Sunlight is necessary for the photosynthesis. సో ఇలా అడిగాడంటే మనం ఎన్ని మార్క్స్కి, 16th క్వశ్చన్ అంటే 8 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి అడిగి ఉండొచ్చు. సో దాంట్లో మొత్తం యాక్టివిటీ అంతా రాయాలి. ఎయిమ్ ఏంటి, టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సో ఒక డిజైన్డ్ షేప్ కట్ చేస్తే అది సన్లైట్లో పెట్టాలి, ప్లాంట్ని డీస్టార్ట్ చేయాలి. సో ఆ యాక్టివిటీ ఇది. దీంట్లో ప్రికాషన్స్, పేపర్ క్లిప్స్ షుడ్ నాట్ కీప్ టైట్లీ
otherwise leaf will tear. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ ద ప్లాంట్ విచ్ హ్యావ్ వైడ్ లీవ్స్, టేక్ కేర్ దట్ లైట్ షుడ్ నాట్ ఫాల్ ఆన్ ద కవర్డ్ ఏరియా. సో ఇలా మనము ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. దీంట్లో కూడా డయాగ్రామ్ ఈస్ కంపల్సరీ. నెక్స్ట్ థర్డ్ వన్, వై డూ వీ యూస్ KOH సొల్యూషన్ ఇన్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మనము KOH సొల్యూషన్ ఎందుకు మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తామని క్వశ్చన్. సో ఇది యాక్టివిటీలో నుంచి క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ ఎలా రాయాలి? KOH సొల్యూషన్ అనేది CO2కి రియాక్ట్ అవుతుంది, CO2తో రియాక్ట్ అవుతుంది, ఇంకా అబ్జార్బ్ చేసుకుంటుంది CO2ని. సో CO2 షుడ్ బి రిమూవ్డ్ టు ప్రూవ్ యాజ్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇప్పుడు మనము ఫోటోసింథసిస్లో CO2 అనేది రిక్వైర్డ్ అని చూపెట్టడానికి అందులో నుంచి CO2 అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో అది రిమూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇందులో KOH సొల్యూషన్ అనేది యాడ్ చేస్తున్నాం. సో లాస్ట్కి కన్క్లూజన్. సో టు రిమూవ్ CO2 వీ హ్యావ్ టు యూస్ KOH సొల్యూషన్. నెక్స్ట్ ఇందులో 15th క్వశ్చన్ ఇది ఏమిచ్చారంటే, రైట్ ద మెకానిజం ఆఫ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఇన్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ లైట్ డిపెండెంట్ రియాక్షన్ గురించి రాయాలి, అందులో జరిగే స్టెప్స్ గురించి ప్లస్ ఈక్వేషన్స్ ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ టు ప్రూవ్ దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో దీనికి మళ్ళీ యాక్టివిటీ అంతా రాయాలి. టేక్ ఏ డిస్టార్చ్డ్ ప్లాంట్. సో ఇప్పుడు దాకా ఆ క్వశ్చన్ ఎలా అడిగారు, డైరెక్ట్ యాక్టివిటీ అడిగారు, ఇందులో ఇండైరెక్ట్గా అడిగారు. వై లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్, రైట్ ఇట్స్ మెటీరియల్ రిక్వైర్డ్ ప్రొసీజర్ అంటే మొత్తం టోటల్ రాయాలి. డయాగ్రామ్ ఈజ్ కంపల్సరీ అగైన్. నెక్స్ట్ మెన్షన్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ చూపించానో అదే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. సో ఇది సేమ్ క్వశ్చన్ అయితే కాదు, ఇది 2016 పేపర్. నేను ఇప్పుడు దాకా చూపించింది ఫస్ట్లో చూపించింది 2019 పేపర్. సో హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ హ్యాస్ అంటే అప్పుడు ఇప్పుడు సేమ్ ఉండే, బట్ క్వశ్చన్స్ సేమ్ రిపీట్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్స్ కూడా కంపల్సరీ చదవండి. దీనికి కూడా డయాగ్రామ్స్ ఈజ్ కంపల్సరీ. సో మన వీడియో ఎండ్కి వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్ ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్ ఛానల్. జై హింద్.